17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18 సంవత్సరాలు అడిగిపెట్టింది ఏది ఐపీఎల్ మ్యాచ్లు. ఈ 18 సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా 4-5 రోజులు అయితే ఈ పని కూడా అయిపోద్ది. నిన్న పంజాబ్ మీద గెలువలో గెలిచిరుగా ఏది మన కోయిల టీం. ఆ కోయిల టీం వాళ్ళు గెలిచినందుకు సంబరాలు మామూలుగా చేసుకుంటలేరు అభిమానులు. ఓకే, అభిమానులు టీం గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం అది పెద్ద సోద్యమేం కాదు, అందరు చేసుకునే పనే. కానీ అలా చిత్రమేం వచ్చిందంటే పాడైపోను. ఒక ఆమె ఒక అట్టముక్క మీద రాసి పెట్టింది, ఇందులో రాసి పెట్టింది. నాకు అర్థమైంది ఎంతవరకు అంటే, ఈసారి కనుక ఆర్సీబీ కప్పు కొట్టకుంటే నేను నా మొగనికి విడాకులు ఇస్తాను రాసింది దాని మీద. ఇది గమ్మత్ లేదు ముచ్చట. ఆర్సీబీ కప్పు కొట్టకుంటే మొగడేం పాపం చేసిండే వాక్క, మొగడేం పాపం చేసి పాడేయండి చెప్పు. వెనకడు కూడా అన్నాడ నాకు మంచి జరిగితే నా పిల్లాన్ని గుండు కొట్టిస్తా దేవుడు అని మొక్కిండట. ఈయనకి ఏం మంచి జరగాలి, గుండు ఏమో పిల్లాన్ని కొట్టిస్తారంట. గట్టినే లేదు ఏం వచ్చాడు. ఆర్సీబీ కప్పు కొట్టకుంటే మొగనికి విడాకులు ఇస్తుందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పిగా. ఇప్పుడు క్రికెట్ని నమ్మినోడు ఉన్నాడా? లాస్ట్ ఓవర్లో 30 పర్లు కొట్టాలంటే కూడా 30 పర్లు కూడా కొట్టి గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి, గెలిచి కప్పు కొట్టిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కోయిలా అంటే ఆయన కానీ లేకపోతే దానిలో ఉన్న వాళ్ళన్నా కానీ 6 బాళ్ళకు 6 సిక్సర్లు కొట్టేటోళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ అవుట్ అయ్యేది మాత్రం ఒకటే బాలుకు కదా. మరి ఆ బాల్ ఏదో ముందుగానే పడదు అనుకో, 9 ఫస్ట్ ఓవర్లో పడితే కథమేగా ఇలా పని. ఆట అన్నప్పుడు ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు, అది అంతవరకు అయితే లెక్క. కానీ ఆర్సీబీ కప్పు కొట్టకుంటే నా మోనికి విడాకులిస్తాయంటే ఎక్కడి పాపం, మొగడేం పాపం చేసిండు? లేకపోతే మొగడు దగ్గర పోయి ఆడిపియవలసిండేనా? లేకపోతే మొగడు ఏమైనా కోచింగ్ ఇస్తాడా? ఎంకిపోయి ఏమంటారు కదా, ఎంకి సాగు బుచ్చి పెళ్ళికి వచ్చిందా, బుచ్చి సాగు ఎంకి పెళ్ళికి వచ్చిందా అంటారు చూసినావు. గట్ల ఉంది ఇలా ముచ్చట. మీ అభిమానం పాడైపోను. ఏం అభిమానం, ఎక్కడ అభిమానం? అభిమానం అనాలన్నా పిచ్చ అనాలన్నా? పిచ్చే అనాలి దీన్ని. ఇందులో రాసింది దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో కానట్టుంది, ఇండియా ఉన్నట్టుంది. కానీ ఆర్సీబీ కప్పు కొట్టకుంటే మొగనికి విడాకులు ఇస్తామంటే మరి మొగనికి విడాకులు ఇచ్చి ఏం చేస్తావు? కర్మజాలి కొట్టలేదు అనుకో కప్పు, మరి మొగనికి విడాకులు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఎక్కడ పోతావు మరి నువ్వు? లేకపోతే ఆర్సీబీ కప్పే కొట్టింది అనుకో, కొడితే నీకేమైనా వస్తుందా? ఆర్సీబీ కప్పు కొడితే నీకేమైనా వస్తుందా? వస్తే సంతోషం అయితే అవుతుండొచ్చు. సరే, అదే సంతోషం ఏదో మొగంతోడు పంచుకోవాలి, బాధ వస్తే మొగంతోడు పంచుకోవాలి, గదో లెక్క. కానీ ఆడు కప్పు కొట్టకుంటే ఈయనకి విడాకులు ఇచ్చేది ఎక్కడిది తల్లి? నాకు అర్థం కాదు. లేకపోతే అలా ఏమన్నా ఆ క్రికెట్ ప్లేయర్లను ఏమన్నా అలా పెళ్ళి ఆడదామని ఏమన్నా పానం పెట్టాం వాళ్ళ మీద గిట్ట అనొచ్చా ప్రజలారా? మరి అనుకుంటే ఏం చేస్తారు చెప్పురిగా? ఇదెక్కడి పాపం వల్ల నాకు అర్థం కాదు. పాడైపోను. వేసేది ఒకడు, కొట్టేది ఒకడు, పట్టేది ఒకడు, అవుట్ ఇచ్చేది ఒకడు, దాని కథ అంతా వేరే. దానివల్ల ఓనికి ₹1 వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇంకా దానివల్ల లుక్సానే, పైసలు బొక్క, క్రికెట్ చూస్తాను పోయిన వాళ్ళకు ఇంట్లో టైం బొక్క, కరెంట్ బిల్లు బొక్క, అన్ని బొక్కే. ఆట కోసం కట్టుకున్న మొగ నిసి పెడతాం అయితే ఇంకో గిట్ట ఉంది. పిచ్చి పాడైపోను. ఈ పిచ్చి ఏడు దాకా దారి తీస్తుందో ఏం కథలో నాకైతే తెలియదు. ఇక చూడు, మీరే చూడరు ఒకసారి ఆ పోస్టర్ అవ్వబడుతుంది. ఇక ఉంటాం మరి.